వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్, రాష్ట్రీయ రైతు మోర్చా కార్యదర్శి మధుసూదన్, జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేరపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలను, రైతులపై విపక్షలను రైతులతో చర్చించారు. తెలంగాణ ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు, జగ్గసాగర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ వెంటనే, రైతులకు రైతు భరోసాను వెంటనే, రైతు భరోసాను వెంటనే. కిసాన్ మోర్చా జైత్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి ఎలేటి నరేందర్ రెడ్డి గారి మెట్పల్లి మండల శాఖ పక్షాన మా అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ గారికి రైతు కండువాతో స్వాగతం, సుస్వాగతం. జిల్లా రథసారథి, బీజేపీ రథసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మేరపల్లి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రైతుల యొక్క కష్టాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే మా యొక్క కష్టాలు తీరలేదు, కనీసం పాలకులను మాత్రం మా తలరాతలు మాత్రమని గత ప్రభుత్వ హయాంలోనే ఉన్నటువంటి పాలకులు మార్చి మళ్ళీ కొత్త పాలకులు తీసుకొస్తే పాలకులు మారింది తప్ప రైతుల యొక్క తలరాత మారలేదు. కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు కష్టాలు మిగిలే తప్ప కష్టాల్లో నష్టాల్లో ఎవరి సాయం చేయకపోయినా భూమిని నమ్ముకున్న రైతులు, నేలను నమ్ముకున్నట్టు రైతులు, మట్టిని నమ్ముకున్న రైతులు, మట్టి విసికే రైతులు అన్నపూర్ణంగా భారతదేశాన్ని ప్రపంచంలో భారతదేశానికి కీర్తి తీసుకొచ్చినటువంటి అన్నదాతలు అందరూ కూడా ఈ రోజు నిర్లక్ష్యం చేస్తాం. 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఆశ పెట్టింది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఆశ పెట్టారు. అదేవిధంగా 5,000 రూపాయలు ఎకరానికి కారుకి ఇస్తున్నారు, ఈయన 7,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానంటే ఆశపడ్డారు. సరే, ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కదా, ఈ ప్రభుత్వం ఇంకా బాగా చేస్తుంటుంది కదా, అందరూ నమ్మి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అర్బన్ తప్ప అన్ని జిల్లాలు, నల్గొండ, కరీంనగర్ ఎక్కువ జిల్లాల్లో ఈరోజు రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఈ యొక్క తెలంగాణలో అధికారాన్ని మార్పు వెంటనే రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎంత మోసం చూడండి. ఇప్పుడు మీకు సమయం పడుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 63 లక్షల మంది పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నారు, రైతులు ఉన్నారు, 10 గుంటల ఉన్నారు, 50 ఎకరాల ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎట్లా చేస్తా ఉన్నారు? అసలు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అధికారులకు రాము, అడ్డిమారి గుడ్డి లేకపోతే వాళ్ళ అధికారులకు వచ్చి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. 15,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, అది రైతు బంద్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నాం, దాని మీద ఒక సబ్ కమిటీ చేస్తున్నారు, తర్వాత అసెంబ్లీ చర్చిస్తామంటున్నారు. చర్చించిన తర్వాతనే ఈ యొక్క రైతు భరోసా గురించి అని అంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక 2 కార్లు పోయినాయి, యాసింగ్ పోయింది, ఆనకాలం పోయింది. ఇప్పుడు కూడా ఇంకా అధిగత లేదు. 7,500 రూపాయలు ఎవరికి ఇవ్వాలి, రుణమాఫీ ఎవరికి చేయాలి, ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారంటే 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పింది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారు. ఇది మీరు చెప్పింది కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఎందుకు ఈ మోసం చేస్తున్నారు మీరు? ఇంకేం చెప్పానంటే 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం ఉన్నది. ఆ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా అప్పులు మాఫీ చేసి సోనియా గాంధీ కానుక ఇస్తాము, జన్మదిన శుభాకాంక్ష చెప్తామని చెప్పారు. రైతులను మోసం చేసిండ్రు. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేతను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకటే పేరు మీద ఒకే ఇంట్లో 2 ఖాతాదారులు ఉన్నారని, ఈ 2 బ్యాంకులను అప్పు తెచ్చుకుంటండి, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆశ పెట్టారు కాంగ్రెస్ పార్టీ వస్తే మా కష్టాలు నెరవేరుతాయి,
మాకు రుణాలు మాఫీ అవుతుంది, మాకు 7,000 చొప్పున 15,000 రూపాయలు వస్తుంది, మాకు 500 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి 2,300 రూపాయలకు వడ్డీకి ఈ యొక్క వరికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 1,300 రూపాయలు ఉంటే ఇలా 2,300 చేశారు కనీస మద్దతు ధర. దానిపైన 500 ఇస్తాంటే ఆశపడ్డారు. ఈరోజు అది లేదు ఇంతవరకు. రైతులకు 7,500 చొప్పున సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల వరకు కూడా రైతు భరోసా ఇచ్చేంత వరకు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చేంత వరకు కూడా యంత్ర వ్యవసాయ పరికరాలపైన సబ్సిడీ ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా మీకు తెలిసి ఇలా ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, అన్ని గ్రామాలు జరిగేటట్టు ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా రైతులకు అండదండగా ఉండి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతుల యొక్క ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం కోసమే ఈ రోజు మన ఊరికి వచ్చాం. ఇదే పద్ధతిలో